పెత్తందారులను తరిమి కొట్టేది. అంటే ఆయన మీద ఫ్యాక్షన్ ముద్ర ఉంది కదా. ఏదున్నా ఒక అన్యాయం జరుగుతుంది, ఒక బీదోంది భూమి గుంజుకుంటున్నారు, బాజాబ్తాడు ఎంత పెద్దంతారు కానీ సామవేద దండోపాలు ఉపయోగించి అది సెటిల్ చేస్తుండే. దానికి వీళ్ళు ఫ్రాక్షన్ అని పెట్టుకుంటారా, గుండా అని పెట్టుకుంటారా, వీళ్ళ కర్మ. బీదోన్ దగ్గర గురించి పెద్దోనికి ఇచ్చిన ఉంటేనేమో మీరు అన్నట్టు ఫ్రాక్షన్ అనొచ్చు. గరీబుల గురించి పాటుపడేటటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. సార్ ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ పెట్టి మాటలు చెప్పి మళ్ళీ ఇక్కడ జెండా ఎత్తేసి అడిగలే అని మీరు పరోక్షంగా షర్మిల గారిని ఉద్దేశించే మాట్లాడే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో షర్మిల గారి చర్యల వల్ల బాగా మనసు గాయపరుచుకొని చాలా విస్తృతంగా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజశేఖర్ గారిని చూశారు, దగ్గరగా జగన్ గారిని చూశారు, షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పెట్టినప్పటి నుంచి ఆవిడ పక్కనే ఉన్నారు. మీరు ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి అన్నా చెల్లెలకు మధ్య? జగన్ గారికి షర్మిలమ్మ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన 23వ ఏట మా ఊరికి వచ్చినప్పుడే, మా ఇంటికి వచ్చిన రోజే చూసింది. షర్మిలమ్మను రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత చూసిన. అంతకుముందు ఆమె మ్యారేజ్కు వెస్లీ చర్చిలో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కు పర్సనల్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మ్యారేజ్కి ఏమో రాఘవా నీకు సంబంధించిన వాళ్ళందరినీ పిలుచుకొని చెప్పి ఒక 150 కార్డులు ఇచ్చిండు. ఓ 1,00,000 మందితో పెళ్ళైంది అది పులివెందులో. హెలికాప్టర్లలో వచ్చారు అప్పుడు కొందరు కేంద్ర మంత్రులు. ఈ అమ్మాయి పెళ్లికి ఎవరు రావద్దు రాఘవా, నువ్వు ఒక్కనివే రావాలి అన్నాడు. మరి ఎందుకో నాకు తెలియదు, అది తర్వాత తెలిసింది అనుకో. నేను అప్పటి నుంచి కూడా షర్మిలమ్మ గారు తెలుసు. అంటే నేననేది ఏంటంటే, మనం చెప్పేటప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుని చెప్పేటప్పుడు కనీస గుణగణాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి గుణాలల్లా కనీసం ఒకటో అరనో మనకు ఉండాలి. మనం చేసే మొత్తం దొమ్మరిశాతలు చేసుకుంటా నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుని నేను చెప్పుకుంటే ప్రజలు నవ్వుకుంటారు. కానీ ఆవిడ అన్న కోసం అన్ని వేల కిలోమీటర్లు నడిచింది కదా. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆ పట్టుదల, ఆ కృషి అవన్నీ కనిపించాయి కదా ఆవిడలో. రాజశేఖర రెడ్డి గారి కూతురైనా, రాజశేఖర రెడ్డి గారి కొడుకైనా, రాజశేఖర రెడ్డి గారి భక్తుడైనా ఆయనకున్న గుణగణాలు అందరికి ఉంటాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే, షర్మిలమ్మ గారు ప్రతిసారి మా రాజశేఖర్ అన్న పేరు తీసుకొని మాట తప్పడు, మడమ తిప్పడు, అటువంటి రక్తంలో పుట్టిన అని చెప్పుకుంటూ, నీవు హఫ్తా దో హఫ్తా కాలేదు 3 సంవత్సరాలు తెలంగాణలో మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇక్కడ 300 మందిని మోసం చేసి అప్పుల పాలు చేసి వాళ్ళని ఏమో చేస్తా అని చెప్పి, నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని చెప్పి, ఎవడ్రా నన్ను తెలంగాణ బిడ్డ కాదన్నదని చెప్పి ఒక్కటా రెండా అవి నేను విన్నాను సార్. ఇన్ని మాటలు మాట్లాడి ఇదే మాటలు ఖాళీ స్టేజ్ చేంజ్ అయింది. అవే డేరాలు, అదే 150 మంది, అదే మాటలు. తెలంగాణ బిడ్డ అనేది పోయి ఆంధ్ర బిడ్డ, తెలంగాణ కోడలు పోయి ఆంధ్ర బిడ్డ. ఎందుకు ఇలా సడన్ గా ఈ షిఫ్ట్ ఏంటి? మీరు దగ్గరగా ఉన్నారు కదా. నేను చెప్పేది ఒకటే డాక్టర్ గారు, అసలు రాజకీయ అవగాహన లేదు, రాజకీయ పరిపక్వత లేదు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నో డౌట్, ఆ రక్తం పంచుకున్న బిడ్డ. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? నువ్వు నీ గమ్యం తెలియదు. నువ్వు ఏడ స్టార్ట్ అయినావు, ఏడికి పోవాలి, ఆ గమ్యం తెలియని పోరాటం ఇది. అవును, అది మనకు నీకు నిజంగానే పార్లమెంట్ మెంబర్ కావాలనుందా, లేక ముఖ్యమంత్రి కావాలనుందా, ఏ రాష్ట్రానికి కావాలనుంది, తెలంగాణకా ఆంధ్రాకా లేకపోతే అండమాన్కా? రేపు కర్ణాటకలో పోయి కూడా ఇదే మాట్లాడతావు. మా నాయన కర్ణాటకలో చదివిండు, నేను ఆయన బిడ్డను ఉంటావు. ఇది గమ్యం లేని. నేను బాధ ఎక్కడైందంటే, ఒక రాజన్న బిడ్డ ఆయన పేరు చెప్పి మాట తప్పింది. వద్దు, నువ్వు పేరు పెట్టి చెప్పకు. నువ్వు మున్సిపల్లి షర్మిల అని చెప్పుకో, నువ్వు పాకిస్తాన్లో వెళ్ళబడతా అని చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని ఆ రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి నువ్వు మాట తప్పుకుంటా, మా నాయన ఇది మా మార్క్ ఆరోగ్యశ్రీ, మా నాయన మార్క్ ఆరోగ్యశ్రీ నాయన మార్కే. కానీ నాయన ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చేది, ఇవాళ 25 లక్షలు ఇస్తున్నావు. మరి మార్కును పెంచినట్ట తగ్గించినట్ట? ఇది మా బాధల్లా.
షర్మిలమ్మ గారు మా ఇంటి బిడ్డ, ఎందుకు ఆమెను మేము బదనాం చేయాలనుకుంటే చెప్పు? ఆనంతలో ఆమె రోడ్డు మీదకి వస్తుంది. అవును, ఆవిడ అన్ని వేల కిలోమీటర్లు తెలంగాణ కూడా తిరిగారు. తిరిగి ఎలక్షన్స్కి ముందు సడన్గా పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తానని తనకు తానుగా ఏకపక్షంగా ప్రకటించటము, ఆ తర్వాత విలీనం చేయటము ఏకపక్షంగా, ఎందుకు ఇలా జరిగింది? ఇందులో డాక్టర్ గారు ఆ అమ్మాయి ఒక 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకుంది. ఓ ఓకే. ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా పాదయాత్రకు స్పందన రాలే. ఒక గ్రామ సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ లెవెల్ వాళ్ళు కూడా ఈమెకు అట్రాక్ట్ కాలే. ఓకే. ఉన్న ఆస్తులు పోయినాయి, డబ్బులు ఖర్చు అయినాయి, పరిస్థితి అగమ్య గోచరంలో పడ్డది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? కేసీఆర్ అసంటోడే కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడలే. కేసీఆర్ అసంటోడే 2004లో పొత్తు పెట్టుకోండు. కేసీఆర్ అసంటోడి ఉద్యమ నాయకుడే 2009లో పొత్తు పెట్టుకోండు. కుమారస్వామి అసంటోడు కొన్ని జిల్లాలకి పరిమితమైంది. మనం అట్లా కాదు, మనం చేయవలసిన అవసరం లేదు. నీకు లేదు, ఇబ్బంది ఉంది. అప్పుడు దాకా నేను ఈ సంవత్సరం ఎన్నికలలో పాల్గొన్నా, తర్వాత నేను గ్రౌండ్ లెవెల్ గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పాల్గొంటా అంటే అయిపోవు. ఇవాళ దీని ఎంబడి పెద్ద కారణాలున్నాయి. అది కొందరికి కథలు లెక్క అనిపించవచ్చు, కొందరికి అర్థం కాకుండొచ్చు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు, డికే శివకుమార్ ఇద్దరు కలిసి ఏమన్నా చేసి అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మనం ఉసిగొల్పాలి, ఒంటి కాల మీద లేచేటట్టు చేయాలి, ఏకవచనంతో మాట్లాడిపిస్తట్టు చేయాలనే ఆలోచనతోటి ఈమె పెళ్లి పత్రిక ఇయనిక పోతే 2 గంటలు కూర్చుంటారు అంటే ఎక్కడన్నా, ఓ 10 నిమిషాలు సరే మా నాయన రాజశేఖర్కు దోస్త్ అని చెప్పిండు, అబద్ధమైన ఓ 15 నిమిషాలు, ½ అన్ అవర్ కూర్చొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత తక్తా పల్టాయించి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నావంటే దీని ఎంబడి రాజకీయ గొడుపుటాని, డబ్బుల ఇన్వాల్వ్మెంటు ఇవన్నీ జరిగినాయి. ఇక బురదల పడ్డది. ఇప్పుడు ఆ బురదలకి వెళ్ళి బయటికి రాదు. ఇక బురదల కొట్టుకుంటూనే ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్లు చదువుతూనే ఉండాలి. ఏంది నువ్వు ఇప్పుడు నిన్న మొన్న ఏదో ధర్నా చేసింది, సేమ్ అరెస్ట్ అయ్యారు. నువ్వు లోటస్ పాంట్ కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. అంబేద్కర్ విగ్రహం కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. పోలీసులు వెనకదలి కొడుతీవి, అరెస్ట్ అవుతుంది. మగ పోలీసు అని చూడకపోతేవి. ఈడ చేసిన డ్రామాను వాళ్ళు ఆడ చేస్తున్నావు. దీన్ని డ్రామా అనకపోతే ఏమనాలి చెప్పండి? పోనీ నీకేమన్నా అవగాహన ఉందా? పోలవరం ఎప్పుడు మనకు ఫస్ట్ ఫౌండేషన్ వేసిర్రు, దానికి రాజశేఖర రెడ్డి గారు కాలువలు దోపించినప్పుడు ఎంత పని అయింది? తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులప్పుడు ఎంత పని అయింది? చంద్రబాబు నాయుడు తోటి ఏం జరిగింది? ఇవన్నీ కనుక్కొని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రమ్మను, వచ్చి నువ్వు మాట్లాడమను. నీకు డిఎస్సి గురించి ఏమెరక, నాడు నేడు గురించి ఏమెరక, విద్యార్థులకు చేస్తున్న సహాయం గురించి ఏమెరక? ఎప్పుడో 2014 కంటే ముందు డిఎస్సీల ఎగ్జామ్ రాసేటోళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చిండు. మన జాబ్స్ ఇచ్చారు, 6000 జాబ్స్ ఏమి ఇచ్చారు. ఇవి నీకు కనబడతలేవా? ఏదో ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, నేను వాగుతా, నేను మాట్లాడతా అంటే ఇప్పుడు మాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసి, అది ఏ విషయమైనా కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఆరోగ్యం విషయం కావచ్చు, విద్యా విషయం కావచ్చు, చేసినప్పుడు నీకు అర్థమై మాట్లాడితే పర్వాలేదు. నువ్వు ఎవడో రాసిచ్చిన దాన్ని నువ్వు వచ్చి మాట్లాడతా అంటే ప్రజలు ఊరుకోరు, మాలాంటి అభిమానులు ఊరుకోరు, రేపొద్దున తగిన బుద్ధి చెప్తారు. అసలు ఎందుకు వెనక ఆమె జగన్ అంటే అంత ప్రేమగా ఉండేవాళ్ళు? నాకు తెలిసిన మేరకు, మీడియాలో చూసిన మేరకు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేషన్, రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సడన్గా అది ఇంత వైరంగా ఎందుకు మారింది? ఇది వైరంగా మారడానికి వేరే కారణాలు ఏం లేవు. ఈమెకు ఓర్వలేనితనం ఉంది, ఓకే, అహంకారం ఉంది, సిబ్లింగ్ రైవలరీ. మా అన్నకి ఇంత స్థాయి వచ్చింది, నాకు రాలేదు. ఎట్లొస్తుంది? ఓకే, ఎట్లొస్తుంది చెప్పు? అంటే ఆమె కూడా నేను కూడా తిరిగాను కాబట్టి తిరిగాను. ఎంత అవగాహన లేని మాటలంటే, సాక్షిలో పార్ట్నర్షిప్ ఉందని తెలంగాణ చెప్పలేదు, ఆంధ్రలో పోయి చెప్పింది. అవును, మనం సాక్షిలో పార్ట్నర్ అయితే నీ అన్నతోటి పూర్తి స్థాయిలో భాగస్వామి కావాలనుకుంటే, పంచుకోవాలనుకుంటే, మరి అట్లా సాక్షిలో పెట్టిన వాళ్ళని జైలుకు పంపించారు. నిన్న ఎక్కడన్నా కేసులో ఉందా? ఇటువంటి అవగాహన లేని ముచ్చట్లు ఏముంటుంది చెప్పు? నీకు గమ్యం తెలియదు, నీకు ఆశ ఉంది, ఆశయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ, ఆశయం 2 ఉన్నాయి. అరే ఇంత కూడా సరే. ఇప్పుడంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఆమె వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు మీరు దగ్గరగా ఉన్న నాయకులు, మీకు ఎప్పుడు ఆమె మనస్తత్వం ఇలాంటిది, ఏమే మాట నిలకడ లేదు, లేకుంటే ఏమే పూర్తిగా ఒడ్డు చేరుస్తుందా లేదనే అనుమానం రాలేదా? అసలు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 పాత జిల్లాలలో ఓదార్పు చేశాడు. అవును,
చేశారు. తెలంగాణలో ఒక ఖమ్మం చేశాడు. అవును. చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, నేను అలా 11 మంది కమిటీలో నేను కూడా మెంబర్ ఉంటే, అప్పుడు షర్మిలమ్మ గారిని మాకు అప్పచెప్పాడు. ఓకే. అవును 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 పెద్ద హాల్ తీసుకొని, అవును. సీనన్న రాఘవన్న మీరందరూ ఇక మీరు షర్మిలమ్మ గారు ఇన్ఛార్జ్ తెలంగాణ ఉంటారు, ఇక అసెంబ్లీ తెలంగాణకి పరిమితం అవుతుందని చెప్పాడు. చెప్పారు. అప్పుడు ఈ మెంబడి నేను ఇంచుమించు ఒక 70-80 రోజులు ఓదార్పులో నేనే ఇవి లంచ్ అరేంజ్ చేసేది, ఇంటి నుంచి లంచ్ తీసుకుపోయేది. అప్పుడు చూసినాం. ఆ రోజు నాకు ఒక మాట చెప్పింది, రాఘవన్న మనం ఒక గ్రామానికి పోతే ఎవరైతే చనిపోయిన గ్రామానికి పోతున్నాం, 6 నెలల ముందే ఒక రైతు సూసైడ్ చేసుకున్నట్ట, ఆయన కూడా మనం ఏమైనా చేస్తే బాగుంటుందో అన్నది. అరే మాకు కొంత మానవత్వం ముందురా అనుకున్నాను. అప్పుడన్నా నేనమ్మా మనం అది సపరేట్గా పెడదాం, ఇది సపరేట్ అన్నాం. ఓకే. ఇక అప్పుడు గయబైపోయింది డాక్టర్ గారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెడదామనే ఆలోచన వచ్చేదాకా అసలు రాజకీయాల జోలికే రాలే. అవును, రాలేదు, అది నాకు తెలుసు. అప్పుడు 2014 తర్వాత గయబైతే, అవును, నువ్వు 2021 వరకు, అవును, ఫిబ్రవరి 9 వరకు, దానికంటే ముందు నెలల నుంచి ఒక ప్రయాణం స్టార్ట్ చేసింది. ఆంధ్రజ్యోతిలో రాపించుకోం, అవును, పార్టీ పెడుతుంది, క్వశ్చన్ మార్క్, వైఎస్ఆర్ సిపికి ఇన్ఛార్జ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ కొత్త పార్టీ పెడతారా అంటే, వీటన్నిటిని చూస్తుంటే ఏదో మతలబ్ తోటి మనిషి ఉందనేది అర్థమవుతుందా కదా మనకు. అవును. అయినా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తలేరు, మా రాజన్న బిడ్డనే కదా, ఓకే, మనం వేరే పార్టీలో అయితే పోలేము. రాజశేఖర రెడ్డి గారి పట్ల మీకున్న అభిమానం మాత్రమే ఆ వెనక నిలబడేలాగా చేసింది. రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, అంతే, రెండోది లేదు, వేరే ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. ఓకే. లేకపోతే మాకేం సంబంధం చెప్పండి. ఓకే. ఓకే. ఎవరితో సంబంధం ఉన్నా మాకు రాజన్నతోటే